దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారాన్ని ములుగు జిల్లా రామప్పలో ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే నేడు భూపాలపల్లిలో ఈరోజు రాహుల్ గాంధీ ప్రచారం కూడా పూర్తయింది. అయితే రాహుల్ గాంధీ ప్రచారం అటు బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఇవాళ రాహుల్ గాంధీ భూపాలపల్లిలో పర్యటించారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ మీద? రాహుల్ గాంధీ గారు పర్యటనకు వచ్చినా ఇంకెవరు వచ్చినా ఈరోజు ప్రజలు మెంటల్లీ డిసైడ్ అయి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ, మరి ఈ ప్రాంతం ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురి అయింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం, ఇక్కడ ఒక జిల్లా కేంద్రం కావడం, ఇక్కడ అన్ని రకాల వసతులు ఉండడం, అన్ని సమస్యలకు దాదాపుగా పరిష్కారాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనుగొనడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు గతంలోనే అనేక డిక్లరేషన్స్, అనేక ప్రకటనలు చేసిండ్రు. కానీ దాన్ని ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. ఎందుకంటే మొన్నటిదాకా కర్ణాటకను మోడల్ అని చెప్పిండ్రు. కర్ణాటకలో ఈరోజు గతంలో తెలియకపోయేది ఒక ప్రాంతంలో ఏం జరుగుతుంది. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఎక్కడేం జరుగుతుంది అనేది నిమిషాల మీద తెలుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి సాక్షాత్ చెప్తున్నాడు, నేను పవర్ ఇచ్చలే పరిస్థితులు లేము, మరి అక్కడ డెవలప్మెంట్ చేసే పరిస్థితులు నిధులకు కటకట ఉన్నది అని చెప్పేటువంటి మాటను ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి కూడా పోయి బెంగళూరులో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అర్థమైపోయింది, ఇక్కడ కర్ణాటక మోడల్ పనికిరాదు, తెలంగాణ మోడలే బెటర్. తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక కాన్సెప్ట్తో డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మరి వచ్చినప్పుడు మరి వారు జనరల్గా వారి యొక్క పార్టీ మరి వాళ్ళకి బ్యాడ్ లక్ ఏంటంటే అధ్యక్షుడు ఎవరు పెట్టుకోవాలి, రైట్ పర్సన్ పెట్టుకోకుండా రాంగ్ చాయిస్ చేసుకున్నారు. కాబట్టి ఆయన పార్టీలోనే అసంతృప్తులు కొనసాగుతున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 115 సీట్లు ఒకటే రోజు ఇచ్చినా నామమాత్రమైనటువంటి రియాక్షన్ లేకుండా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. మన 55 టికెట్లు ఇస్తేనే ప్రతి దగ్గర రియాక్షన్స్ ఉన్నాయి. చాలామంది మరి సీనియర్ నాయకులు కూడా పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితితో పాటు డైరెక్ట్ చెప్తా ఉన్నారు, ఈరోజు రేటుకు సీటు తప్ప వేరే ఏం లేదు, పనిచేసేటోళ్ళు లేదు. సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా గోల్మాల్ చేసి ఇస్తూ ఉన్నారు. సర్వే రిపోర్ట్ల పేరు మీద మరి బలమైన నాయకుల గొంతు కోసి అతనితో తిరిగేటువంటి చెత్త బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తుందని వాళ్ళ పార్టీలో చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ పార్టీ మరి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా ఉండదు. ఇక్కడ భూపాలపల్లి అయినా ఎక్కడైనా ఖచ్చితంగా మేము తప్పకుండా విజయం సాధిస్తామని పూర్తి విశ్వాసం. అంటే మీరు గత 5 సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇప్పటికీ ఏం అభివృద్ధి చేశారు, ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాల్సిందా? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గండ్ర సత్యనారాయణ అసలు డెవలప్మెంట్ చేయలేదన్నటువంటి విమర్శ చేస్తూ ఉన్నారు. దానిపైన మీరేమంటారు? ప్రతిపక్ష పార్టీ ఎప్పుడైనా విమర్శలే చేస్తుంది, వాళ్ళకి ఎప్పుడు కూడా మరి చేసినటువంటి అభివృద్ధి కనబడదు. మీరు అటు పోయి చూస్తే ఒక మెడికల్ కాలేజ్ కనబడుతుంది, ఇట్లా పోతా ఉంటే రోడ్ల యొక్క విస్తరణ కనబడుతుంది, అటు పోతే సెంట్రల్ లైటింగ్ సిస్టంతో జరిగిన అభివృద్ధి కనబడుతుంది, ఇంటింటికి వచ్చే మంచినీళ్ళు కనబడతాయి. ఇటు పోతే జిల్లా కలెక్టర్స్ కార్యాలయం కనబడుతుంది, అటు పోతే ఒక ఎస్పీ ఆఫీస్ ఎట్లా ఒక రాజ్మహల్లా కట్టియడం జరిగింది. ఇట్లా ఇటు పోతే సింగరేణి కాలేజ్కి ఒక 1000 కొత్త క్వార్టర్స్ కట్టించినవి కనబడతాయి. విమర్శ చేయడానికి ఏదైనా చేస్తారు. నేను అభివృద్ధి చేసిన కాబట్టి ఆయనకు ఓట్లు ఏమైనా అడగలేడు కదా, నేనేం చేయలేదని చెప్తేనే ప్రజలు నమ్మేటువంటి ప్రయత్నంలో ఉంటారని ఒక మతి లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మరి 2-3 పర్యాయాలు కూడా నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఇక చూస్తూ ఊరుకోలేక చట్టపరంగా లీగల్ యాక్షన్ కొరకు పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండా కేవలం వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత, తప్పుడు ప్రచారాలు చేయడం, చేయని దాన్ని చేసినట్టు చెప్పుకోవడం జరుగుతున్నది. కాబట్టి చట్ట ప్రకారం భూపాలపల్లి కోర్టులో సివిల్ మరి పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది రేవంత్ రెడ్డి, సత్యనారాయణరావు మీద. తప్పకుండా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న రాహుల్ గాంధీ ములుగులో నిన్న కొన్ని మహిళా డిక్లరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా అటు ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణ కూడా లాస్ అయిందన్నటువంటి కొన్ని
కొన్ని మాటలు చెప్పారు. అంటే రాహుల్ గాంధీ ఎఫెక్ట్ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? రాహుల్ గాంధీ ఎఫెక్టు నాకు తెలిసి కొంత ఓట్స్ ఏమైనా పెరిగితే ఉండొచ్చు, సీట్లు ఏం పెరగవు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కంఫర్టబుల్గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మాకు తెలిసి అయితే మరి గతంలోకి వచ్చినటువంటి సీట్ల కంటే కొన్ని ఎక్కువ సీట్లతోటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే మా పూర్తి విశ్వాసం. రాహుల్ గాంధీ గారు ఒక నేషనల్ పార్టీకి వారు నాయకులు. నేషనల్ విధానం ఉండాలి. నేషనల్ విధానంలో ఈరోజు మరి కర్ణాటకలో మొన్ననే జరిగిన ఎన్నికలు ఆడ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. వాగ్దానం చేసినప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత కూడా అక్కడ ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ముఖ్యమంత్రి సాక్షాత్తు నిన్నగాక మొన్న పవర్ మేము ఇవ్వలేమనేటువంటి చేతులెత్తే పరిస్థితికి వచ్చింది. ఇంకొక మంత్రి ఏమో మేము డెవలప్మెంట్ చేయలేని పరిస్థితుల్లో అని చెప్తా ఉన్నారు, ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ఏం చెప్తున్నారు, నేను ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటర్వ్యూస్ కూడా చూసిన, ఒక్కటి కూడా అమలు చేయలేదు, పూర్త బక్వాస్ అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మరి ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. మరి దేశంలో పవర్ కట్ ఉన్నా ఇక్కడ పవర్ కట్ లేకుండా కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారు? రైతులకు కరెంటు కావాలి, ప్రజలకు ఇళ్లలో కరెంటు కావాలి, మంచినీటి సమస్య పోవాలి, రోడ్లు బాగుండాలి, డ్రైనేజ్ బాగుండాలి, మరి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుండాలి, అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలనుకుంటే అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి మరి అన్నిటికంటే ఎక్కువ నేచర్ కూడా ఫుల్ కోఆపరేషన్లో ఉన్నది. తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల సహకారంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచారు. అంటే ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు సంబంధించిన గొడవలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన బ్యాచ్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఆ రోజు మీరు పార్టీ వేయడానికి గల కారణాలు ఏంటి? రేవంత్ రెడ్డి వ్యవహారం దీంట్లో ఏమైనా ఉందా? లాస్ట్ టైం నేను ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు కొంతమంది రేవంత్ రెడ్డి కావాలని అడిగాను. రేవంత్ రెడ్డి కావాలంటే ఆయన ఒకటే మాట, ఆయన నా గ్రూప్ కాబట్టి నేను కాదు కాబట్టి నేను రానండి. పార్టీ నాయకుడికి గ్రూపులు ఏముంటాయి? ఎవరు పిలిస్తే వాళ్ళు పోవాలి. ఈరోజు కూడా ఆయన ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తూ ఉన్నాడని మరి ఈరోజు గొగ్గోలు పెడతా ఉన్నారు. సో టికెట్లు కూడా అందరికీ ఇవ్వకపోవచ్చు, కానీ కనీసం కూర్చోబెట్టి మాట్లాడి మరి ఈ పరిస్థితులు ఇవ్వలేకపోతున్నామని. అట్లా కాకుండా అసలు ఇంటర్వ్యూ ఇవ్వడని, కలిసి ఎవరితో మాట్లాడాడని, ఆయన అనుకున్న వాళ్ళకి ఇస్తాడని, తెలుగుదేశం పార్టీలోంచి ఆయనతో పాటు సేల్ అయిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడని చెప్తున్నారు. ఈరోజు చాలామంది సీనియర్లు సమావేశాలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. చాలామంది బయటకు వచ్చి కూడా బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఈరోజు మరి వాస్తవంగా చూస్తే రేవంత్ రెడ్డికి మరి నిజంగా కాంగ్రెస్ విధానాలు తెలిసినట్టు లేదు ఆయనకు ఎంతసేపు ఆయన మీద చాలామంది బహిర్గతంగా మాట్లాడేవారు. కొంతమంది పార్టీని కూడా ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. లాభం లేదు, ఇతను కనీసం టికెట్లు అయినా మర్యాద కూడా లేదు, కనీసం చెప్పుకోవడానికి వినే పరిస్థితి లేదు. హైకమాండ్ చెప్పినా హైకమాండ్ కూడా రియాక్ట్ అవుతలేదని మరి భావించి బహిరంగంగా నేను స్టేట్మెంట్స్ కూడా చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలిని వాళ్ళ పార్టీలో ఉండే నాయకులు నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయన మరి చాలా నీతి మాటలు మాట్లాడతాడు. ఆయన ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయి కేసును ఎదుర్కొంటున్నాడు. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక ఆఫీస్ నడుపుతాడని, ఆయన చాలామందిని బ్లాక్మెయిల్ చేస్తాడని, ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు, ఆయన పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉంటుంది. మరి టికెట్లు అమ్ముకున్న వాళ్ళు రేపు ఏ రాష్ట్రాన్ని కూడా అమ్ముతారనే విమర్శ కూడా ఉన్నది. కాబట్టి దీని పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాను. భూపాలపల్లిలో వచ్చే ఎన్నికల్లో ఎట్లా గెలుపు అవకాశాలు మీకు ఎట్లా ఉన్నాయి? ఖచ్చితంగా గెలుస్తాం మేము. ప్రజలకు నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు కష్టంలో, నష్టంలో, బాధలో, సుఖంలో అందుబాటులో ఉంటున్నాం. మరి ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నన్ను గెలిపిస్తారని నా పూర్తి విశ్వాసం ఉంది. ఎన్నికలు 30వ తారీఖు నాడు జరుగుతాయి. 3వ తారీఖు నాడు మీరు కూడా చూస్తారు, మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచి తీరుతానన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్కీములు పెట్టినా ప్రజలు విశ్వసించారన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్రతో కలిసి శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, వరంగల్.